ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాజైన ఆస జీవితం గురించి రాయబడుతుంది. మరి దీర్ఘదర్శిగా ఉన్న హనాని మరి తన దగ్గరికి ఒక ప్రవక్తగా వచ్చి దేవుని మాటలు ఎంతగా చెప్పినా రాజైన ఆస మరి తన జీవితం ఎలా కనపడుతుందంటే మరి అతనిని కూడా బంధించి చెరసాలలో వేసేసాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట రాజైన ఆస విధేయుడిగా జీవించినంత కాలము తన రాజ్యము అభివృద్ధి పొందుతుంది, బలపడుతూనే ఉందండి. ఎప్పుడైతే దేవుని యందు తను ఆధారపడకుండా విధేయుడిగా లేకుండా తనపైన తను ఆధారపడి మరి అవిధేయుడిగా తను జీవించినంత కాలం ప్రియమైన వాళ్ళరా, అతని శేష జీవితము కూడా యుద్ధాలతో నిండిపోయింది. మరి తన శేష జీవితంలో కూడా తను దేవునికి వ్యతిరేకంగానే జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మరి ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థముగా మనం నడుచుకుంటామో యథార్థ హృదయము గలవారిని దేవుడు బలపరుస్తాడండి. యెహోవా కనుదృష్టి వారి మీద ఉంటుంది. భక్తుడైన యోబు తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాడు. కను యథార్థంగా న్యాయవంతుడిగా నడుచుకున్నాడు కాబట్టి దేవుని కనుదృష్టి తన మీద ఉంది. యథార్థవంతుడు ఎన్ని శ్రమల పాలైనా అవ్వచ్చు, ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు, కానీ తన శేష జీవితం ఎప్పుడూ కూడా అలాగే ముగించబడదండి. దేవుడు వారికి న్యాయముగా ఉంటాడు. తనలో ఉన్న తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని కూడా తొలగిస్తాడు. యేసేపు అన్యాయమైన తీర్పు పొందుకుని చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాడు, కానీ తనని మీద దేవుని కనుదృష్టి నిలపబడిందండి. కావున ప్రతి ఒక్కరి జీవితంలో నీ మీద నువ్వు ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడిన వారికి దేవుని సహాయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కావున రాజు అయిన ఆసా జీవితము ఎప్పుడైతే తన మీద తను ఆధారపడ్డాడో అప్పుడే దేవుని సహాయం తనకు రావటం ఆగిపోయిందండి. తన కలిగి ఉన్న అధికారం బట్టి కావచ్చు, లేకపోతే నేను రాజును కదా అనే అహంభావం తనలో ఉండవచ్చు. మరి వాటి మీద ఆధారపడటం వలన తను ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. కావున ఎప్పుడైతే దేవుని ఎదుట ఒక యథార్థమైన మనస్సు కలుగుని దేవుని మీద ఆనుకుని జీవించినప్పుడు ఎప్పుడు దేవుని కనుదృష్టి, దేవుని సహాయము, దేవుని తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.